పూరా లోకల్ రామరాజ్యం ఇప్పుడు ఏదైతే మీరు స్థాపించారో దాన్ని అంటే రన్ చేయడానికి నడపడానికి అంటే డబ్బుతో కూడుకున్న పని. మరి అది ఎలా సాధ్యపడుతుంది? అక్కడక్కడ ప్రాపర్టీలు అమ్మేసుకుంటూ వస్తున్నాం కదండి, ఉపయోగించేస్తున్నాం అండి. అంటే వేరే ట్రస్ట్లు మీ వెనకాల ఉన్నాయి, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంచెం సహాయం కూడా చేస్తున్నారండి, చాలా మంది సహాయం కూడా. మాకు గుంటూరులో ఎలకలింగయ్య గారు ఆటో డ్రైవర్ అండి. ఆ ఎలకలింగయ్య గారు మొదలుకొని ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తుల దాకా, అంటే ఆటో డ్రైవర్ మొదలుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాకా వారి శక్తి మేర 500, 100, 200 వారి సహాయం వారు చేస్తానే ఉన్నారండి, డొనేట్ చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఇవ్వలేరు మీ వెనకాల? రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ కూడా కొంతమంది ఉన్నారండి, వారి శక్తి మేరకు వారు సహాయం చేస్తున్నారు. అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి అంటే వాళ్ళ ఎజెండా ప్రకారం మీకు డొనేట్ చేస్తున్నారా, లేకపోతే ప్రేమతోటి భక్తితోటి డొనేట్ చేస్తున్నారా? రాజకీయాలు అనగానే ఏ వ్యవస్థలో అయినా సరే చెడు వైపు ప్రయాణం చేసేవారు 80 మంది ఉన్నా 20 మంది మంచి వైపు చూసేవారు ఉంటారండి. అలాంటి వారిలో కొంతమంది ఇది కావాలని కోరుకుంటారండి, దేవుడి కోసం. అంటే ధర్మ ఇది యాక్చువల్గా దేవుడు అని కూడా కాదండి, ధర్మం అండి. ధర్మం కోసం ధర్మ మార్గంలో చేసేటువంటి ఈ ప్రయత్నానికి మనం కూడా సహకరించాలని వారు వారి శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మానికి దేవుడికి తేడా ఏంటి? అసలు దేవుడు ప్రత్యేకంగా లేడండి, ధర్మమే దేవుడు. దేవుడిని విడదీయొద్దండి. ఇప్పుడు రాముణ్ణి ధర్మాన్ని విడదీస్తే ఎట్లా, దుర్గమ్మని ధర్మాన్ని విడదీస్తే ఎట్లా? మీరు దేవుళ్ళలోనే ధర్మం ఉంటుంది అంటారు. ధర్మాన్ని ఎవరైతే ఆచరించారో, సన్మార్గాన్ని ఎవరు ఆచరిస్తే వాళ్ళే దేవుళ్ళండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది మీరు ఆచరిస్తే మీరు కూడా దేవుడేమో. ఇప్పుడు మీరు ఆచరిస్తున్నారా? అంటే నాకు నేను చెప్పుకోకర్లేదండి, అది నేను ఆచరిస్తే కాలం చెప్తుందండి. అది సహజంగా ఏమిటంటే అండి, దుర్యోధనుడు ధర్మరాజు లక్షణాలు చెప్తారని మన పెద్దలు చెప్తారు, నేను మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాను. పెద్ద మనసు ఉంది కదా, పెద్ద మనసు ఉంది కదా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందుకని మీలో ఉండేవాడు నాలో ఉండేవాడు ఒక్కడేనండి. కాబట్టి మనకి మరి డైవర్ట్ అవ్వకుండా చెప్తున్నా, పూర్వకాలంలో దుర్యోధనుడు ధర్మరాజు గురించి పెద్దలు చెప్తుంటారు. ఎలా అంటే, ధర్మరాజుని అడిగారట, నాయన నువ్వు తిరిగి వచ్చావు కదా, సంచారం చేసి వచ్చావు కదా, నీ అభిప్రాయం చెప్పని ధర్మరాజుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, దుర్యోధనుడు అయితే ఆయన ఒక సమాధానం ఈయన సమాధానం చెప్పారటండి. దుర్యోధనుడు అన్నాడటండి, నేను చాలా మందిని కలిసాను, నేను ఆయన అందరినీ కలిసాను, తిరిగాను, అందరూ చెడ్డవాళ్ళే, నేను ఒక్కడనే తప్ప అన్నాడటండి ఆయన. ధర్మరాజు అన్నాడటండి, నేను అందరినీ కలిసాను, ఆయన అందరినీ కలిసాను, ఎవరిలో కల్మషం లేదు, వాళ్ళందరితో పోల్చుకుంటే నాలోనే ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, నేను తప్ప మిగతా వాళ్ళందరూ లోకమంతా మంచివారే, నేను తప్ప అన్నాడండి ఆయన. అలాగే సహజంగా ఏమిటంటే, ఇప్పుడు నా గురించి డబ్బా నేను కొట్టుకుంటే దరిద్రంగా ఉంటుందండి. అట్లా కాకుండా ఇది నేను చేసా, అది నేను చేసా, ఇది నేను చేసా, ఇది నేను చేసా అని చెప్పేసి అంటే ఆ క్రెడిట్ని డ్రాప్ చేస్తూ నేను 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 అని చెప్పేసి అలా చెప్పుకు ఓ భ్రమలో ఉంటుంటారండి. అట్లా కాకుండా కొంతమంది ధర్మరాజు లక్షణాన్నే పోలుస్తారండి, ఏదైనా తప్పు ఉంటే ఆయన మీద వేసుకునేవాడటండి ఆయన. ఆ సైనికులు కానివ్వండి, మంత్రులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఆయన మీద వేసుకునేవారటండి ఆయన. అట్లా వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయంటండి. దుర్యోధనుడు ఆ కింద మంత్రులు, సైన్యం, వారు వీరు సేవకులు చేసిన మంచి అంతానేమో ఈయన ఖాతాలో వేసుకుని, ఈయన చేసిన చెడుని మాత్రం వాళ్ళ ఖాతాలో వేసేవాడటండి ఈయన. ఇప్పుడుండే పాలకులు కూడా అంతేనండి. మీ రామరాజ్యం కోసం డొనేట్ చేసిన వాళ్ళలో ఆటో డ్రైవర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వరకు, అలాగే రాజకీయ నాయకుల వరకు అందరూ ఉన్నారని చెప్తున్నారు. పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేశారా మీ రామరాజ్యం తరఫున? అంటే పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ కాన్సెప్ట్ కాదండి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం ఇచ్చే వాళ్ళకి, పేదవాళ్ళకి వెళ్ళి మనం బట్టలు ఇచ్చి పేదవాళ్ళకి అన్నదానం చేసేది రామరాజ్యం కాదండి. మీకు ముందే ఐ డినోటెడ్ కేటగిరీ టు యూ. రామరాజ్యం అంటే ఏమిటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయని న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి కానీ, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించట్లేదో ఆ ప్రయోగించడం కోసం ఏర్పడిన వ్యవస్థ రామరాజ్యం అండి. ఉదాహరణకు మీరే ప్రభుత్వాధినేతగా ఉన్నారు, మీరు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చేమో. ఉదాహరణకి ఇప్పుడు ఈ గవాయి గారి విషయం ఉందనుకోండి, నరేంద్ర మోడీ గారికి ఎవరో చెప్పి ఉండకపోవచ్చేమో కదా, నాయన ఆయన తప్పు మాట్లాడాడయ్యా, గవాయి మాట్లాడిన తప్పు, ఆయన తీర్పు ఇవ్వటం మానేసి విష్ణుమూర్తి చెప్పుకోమంటే అది బల్పు అహంకారం మాటలు కదా అవన్నీ. అలా ఇన్కెపాసిటీతో వ్యవహరించిన వ్యక్తిని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా
తొలగించి జైలుకి పంపించే అధికారం మీకే ఉంది. ఓకే, అంటే మీలో ఈ భావన ఎప్పటి నుంచి వచ్చింది? అంటే ఈ ఎప్పుడైతే మీరు జైలుకి వెళ్ళారో అప్పటి నుంచి వచ్చిందా లేకపోతే ముందు నుంచే ఉందా? ఏ భావన అండి? అంటే ఈ విధంగా అంటే ఎవరైతే సరిగా ప్రవర్తించారో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈ పోలీసు మీరు భగవద్గీత చదివితే మీరు భగవద్గీత చదివారా? తమరు చదివారా? విన్నారా? పోనీ భగవద్గీత విన్నారా? నేను వింటమే, నేను పెద్ద చదువుగానే కాదండి. పూర్వాభ్యాసేన తేనైవ హరేతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో నేను ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నానో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపు నెట్టబెడతానండి. అదియును సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానిపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. నేను పుట్టుకతో ఏ ఏ త్రిగుణాల్లో గుణాలనైతే పుణుకు పుచ్చుకుని జన్మ తీసుకున్నానో ఆయా గుణాలను అనుసరించి నేను తీసుకునే ఆహారం, నేను చేసే పనులు, నా నడతా ఉంటాయి. ఇది సత్యం. ఒక్కసారిగా మార్పు రాదండి. అయ్యా